హాయ్ అందరికీ. సో, ఇవాళ వీడియోలో ఫేజ్ 7 పైథాన్ లైబ్రరీస్ గురించి తెలుసుకుందాం. డేట్ అండ్ టైమ్ హ్యాండ్లింగ్‌కి మనము డేట్ టైమ్ అనే మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసి, ఈరోజు కరెంట్ డేట్ విత్ టైమ్ స్టాంప్ కూడా తీసుకొని రావచ్చు. సో, ఎందుకు అట్లా అంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలా, మన బర్త్‌డే ఇస్తే దాంట్లో ఇయర్‌ని తీసుకొని మనం ఈరోజు టుడేస్ డేట్‌లో ఇయర్‌ని తీసుకొని కంపారిజన్ చేసి ఏజ్ ప్రింట్ చేస్తుంది అలాగా. అండ్ ర్యాండమ్ వాల్యూస్ ఇంతకుముందు మనం కూడా చూసాం మినీ ప్రాజెక్ట్స్‌లో వాటిల్లో ర్యాండమ్ ఫంక్షన్ అనేది గేమ్స్‌లో వాటిల్లో యూజ్ చేయొచ్చు అని చెప్పి. యూజ్ చేసి షఫుల్ చేసి లిస్ట్ ర్యాండమ్ నెంబర్ తీసుకురావడానికి. అండ్ మ్యాథ్ ఫంక్షన్స్ స్క్వేర్ రూట్, పవర్, ఫ్లోర్, సీల్ ఇటు డెసిమల్ రౌండప్ చేయడానికి యూజ్ చేస్తాం ఇవి. అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఏం చేస్తామంటే, ఒక ప్యాటర్న్ని మనం సెర్చ్ చేసి అది వ్యాలిడేట్ చేసి, ఓకే ఈ ప్యాటర్న్ తగ్గట్టే ఉంది అని చెప్పి మనము దానికి తగ్గట్టు ప్రింట్ స్టేట్మెంట్లో చెక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈమెయిల్స్, ఫోన్ నెంబర్స్, పాస్వర్డ్స్, ఫోన్ నెంబర్స్లో డిజిట్సే రావాలి అలాగా. ఈమెయిల్‌లో ఇప్పుడు @ ఉందా లేదా ఉందని ఇక్కడ చెక్ చేస్తున్నాం. /s అంటే నాన్ వైట్ స్పేస్ ఉందా లేదా అని, అంటే వైట్ స్పేస్ లేకుండా ఉండడానికి చెక్ చేయడానికి. సో, ఆ తర్వాత @ అని సింబల్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. చెక్ చేసినాక అది ఉంది అని అంటే అది ఈమెయిల్ అని చెప్పి ప్రింట్ చేస్తాం. అలాగే పాస్వర్డ్‌లో ఫస్ట్ ప్యాటర్న్‌లో అంటే క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయా లేదా, స్మాల్ లెటర్స్ ఉన్నాయా లేదా, డిజిట్స్ వస్తున్నాయా లేదా, సో ఇలాంటివన్నీ మనం చెక్ చేస్తున్నాం. అలాగా ఏవైనా ప్యాటర్న్స్ కావాలంటే మనం ఇక్కడ వ్యాలిడేట్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.